యోధా నీ సహోదరుడు నిన్ను స్తుతిస్తారు. బాగా ఆలకించండి. సహోదరుల మధ్యలో ఒక సమస్య ఉంటుంది. వారవలేనితనం ఎక్కువగా ఉంటుంది. మోషేనేమో చిన్నవాడు, అహరోనేమో పెద్దవాడు. మీకు తెలుసుగా. ఆ అహరోను మోషే కలిసి నడుస్తూ ఉండగా ఒక రోజున సమాజానికి తెగులు వచ్చింది. మోషే అంటాడు కదా, అహరోను ఆ బలిపీఠపు నిప్పులు తీసుకొని దోపార్తిలో వేసుకొని పరిగెత్తుకుని వెళ్ళు, పాలెములోనికి మరణం పరిగెత్తుకుండా వస్తుంది. అనేక మంది రాలిపోతున్నారు, చనిపోతా ఉన్నారు అనగానే ఏమీ మారు మాట్లాడక పరుగున వెళ్ళాడండి. ఆ బలిపీఠపు నిప్పులు దూపవీధికలో దూపకలశంలో వేసుకున్నాడు. నెమ్మదిగా పరుగున వెళ్ళాడు. ఆ పక్క నుంచి మరణం వస్తుంది, జనం ఆకులు రాలినట్టుగా రాలిపోతా ఉన్నారు. ఇతను అతి వేగంగా పరిగెత్తాడండి. అక్కడికి వెళ్ళి దూప వేసి నిలబడ్డాడు. మరణం ఒక్కసారి కళ్ళు తెరిచి చూచింది. ఏమిటి, నాకు విరోధంగా నిలబడగిన సత్తా ఎక్కడుంది? ఉంది. అహరోను దూపం వేశాను, మరణం ఆగిపోయాను, ఒక్కడుగు వేసి ముందుకు రాలేకపోయాను. ఇంత ఘనకార్యం చేశాడు కదా. ఇంతకీ ఇతను ఎవరో తెలుసా? ఆ ఇంట్లో పెద్దవాడు. మోషే ఎవరు? చిన్నవాడు. కానీ అహరోను అనాల్సిన మాట ఏమిటో తెలుసా? మోషే చెప్పడం, నేను వినడం. చిన్నోడు చెబితే నేను వినడమా? బాగా ఆలకించండి. దేవుని కార్యాలు ఎక్కడ జరుగుతాయో తెలుసా? మన వ్యక్తిగత జీవితంలో దేవుడు చెప్పే మాట వినడానికి మనం లోబట్టడానికి ఇష్టపడాలి. వాడి వయసు ఎంత? వాడు పుట్టింది ఎప్పుడు? నేను పుట్టింది ఎప్పుడు? నాకున్న అనుభవం ఎంత? వీళ్ళకున్న అనుభవం ఎంత అని అంచనాలు వేస్తాం. అగ్ని మండదుగా, బలిపీఠం నిప్పులు ఉండవుగా. అన్నిటికంటే విశేషం ఏంటంటే మరణం వస్తుంది కానీ ఆపలేవుగా. ఎప్పుడైతే సహోదరుల యొక్క జీవితంలో ఉండవలసిన ఐక్యత సమాధానం లేనప్పుడు చాలా ప్రమాదకరం. నేను చాలాసార్లు ఇదే చదువుతాను. ఎందుకో తెలుసా? మోషే గొప్ప కార్యాలు చేయడానికని, అహరోను మరణాన్ని ఆపడానికని ఇంత గొప్ప శక్తి ఎలా పొందారంటే చిన్నవాడు పెద్దవాడని తేడా లేదు. నా దేవుడు చెబుతున్నాడు గనక నేను లోబడతాను, నా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు గనక నా పిల్లవానికి నేను లోబడతాను. నా తమ్ముడే. ఆ వాక్యం విన్నప్పుడు నాకు జ్ఞానోదయం కలిగింది. ఒక సేవకుడిగా బ్రతిమలాడుతూ చెబుతున్నా, మన క్రైస్తవ లోకంలో ఉండవలసింది ఏమిటో తెలుసా? ఐక్యత. అన్నిటికంటే విశేషం ఏమిటంటే ఎవరు అనే దానికంటే నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు గనక నేను లోబడతాను. ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు లోబడటానికి ఇష్టపడతావో ఒక అద్భుతం జీవితంలో జరుగుతుంది.